వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై కేబినెట్ చర్చించింది. అనంతరం పలు కార్యక్రమాలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి కేబినెట్లో చర్చించినట్లు ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వార్త చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో. ఈ వార్త ఇప్పుడు బయటికి రావడంతో పలు విమర్శలకు దారితీస్తుంది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు దాటిపోయి 8వ నెలలోకి అడుగు పెడుతుంది. ఇప్పటికీ నాయకులు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి అర్హులైన వారికి అందిస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్లు ఆ పథకం కూడా అమలు చేసింది. కానీ ముఖ్యమైన పథకాలు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. అందులో ముఖ్యంగా తల్లికి వందనం. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు వేయడం జరుగుతుందని అప్పట్లో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు దాని ఊసే ఎత్తలేదు. అలాగే అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. ఇవి సూపర్ 6 పథకాలలో ముఖ్యమైన పథకాలు. ఇవి 19 సంవత్సరాలు నిండిన మహిళలకు నెల నెల 1,500 రూపాయలు వేయడం, ఇలా చాలా పథకాలు సూపర్ 6లో ఉన్నాయి. వీటిలో ఇంతవరకు ఏది కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు తల్లికి వందనం మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామంటే అక్కడికి 1 సంవత్సరం విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అందివ్వలేదు అని ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024 జూన్లో వచ్చింది. 2025 జూన్కు 1 సంవత్సరం అవుతుంది. కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్న ప్రకారం 3 సంవత్సరాలు మాత్రమే విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందించే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు తల్లికి వందనం పథకం ఇవ్వడం లేదు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఆ సంవత్సరం కూడా తల్లికి వందనం పథకం అమలు చేసే అవకాశం ఉండదు. అంటే 2 సంవత్సరాలు ఎత్తిపోతుంది. 2 సంవత్సరాలు విద్యార్థులకు రాదు. ఈ 3 సంవత్సరాలు మాత్రమే తల్లికి వందనం పథకం విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం. దీనిపై విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. అప్పట్లో కూటమి నాయకులు చెప్పింది ఏంటి, ఒక కుటుంబంలో 2 కానీ 3 కానీ ఎంతమంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు వేయడం జరుగుతుందని కరాఖండిగా క్లారిటీగా ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది కూటమి నాయకులు. అయితే ఇప్పుడు తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఒక వార్త బయటకు వచ్చింది. కానీ ఒక కుటుంబంలో చదువుతున్న విద్యార్థులందరికీ ఆ పథకం ఇస్తారా, లేదా ఒకరికి లేదా 2కి ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వంపై విమర్శలు మాత్రం తలెత్తుతున్నాయి. ఈ పథకాలు అమలు చేయడం అంటే చిన్న విషయం కాదు, చాలా బడ్జెట్ అవసరం అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల భారం మోస్తుంది. ఈ సూపర్ 6 పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలంటే చాలా అప్పులు చేయాల్సి ఉంటుంది. పరిమితికి మించి అప్పులు చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఈ సూపర్ 6 పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది ఒక సందేహం ప్రజల్లో ఉంది.